శ్రీమాత్రే నమః. ఈరోజు 14వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 13వ శ్లోకాన్ని చెప్పుకుందాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విద్య కర్తారమవ్యయం. 14వ శ్లోకం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నా అంటే కాదు, మాం నన్ను, కర్మాణి కర్మను, లింపంతి అంటవు నా కాదు, మే నేను, కర్మఫలములను, స్పృహ కోరుట, ఇది ఈ విధంగా, మాం నన్ను, యోభిజానాతి ఎవరైతే తెలుసుకుంటారో, కర్మభిర్న సబధ్యతే అంటే కర్మఫలముల యందు ఆ వ్యక్తి బద్ధుడవుడు అనేసి అర్థం అనమాట. అంటే బద్ధుడు కాడు అనేసి అర్థం. కర్మలు నన్ను అంటావు, నేను కర్మఫలముల యందు కూడా ఆసక్తుడను కాదు. ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందరో వారు కర్మబంధములలో చిక్కుకోరు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. 15వ శ్లోకం రేపు చెప్పుకుందాం.